ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకేజెస్ ను మాత్రం ఆపలేకపోతున్నారు. రాకా లాంటి ఒకటి అర సినిమాలు తప్ప ప్రతి పెద్ద సినిమా ఏదో ఒక సందర్భంలో లీకేజ్ ను చూడాల్సిందే. పెద్ద షూటింగ్ చివరి దశకు వచ్చింది అనుకుంటే ఐటెం సాంగ్ విజువల్స్ బయటకు వచ్చేసాయి. చాలా కాలంగా ఊరిస్తున్న పెద్ద ఐటెం సాంగ్ షూటింగ్ మొదలైంది. ఐటెం గల్ గా ఎంతో మందిని అనుకుంటే శృతి హాసన్ ఫైనల్ అయింది. ఇంకో 2 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందనుకుంటే రామ్ చరణ్, శృతి హాసన్ రిహార్సల్స్ చేస్తున్న విజువల్ బయటకు వచ్చింది. ఈ విజువల్ చూస్తుంటే సెట్ పైన ఉన్న కెమెరా బాయ్ కెమెరాలో తీసినట్టు తెలుస్తుంది. శృతి హాసన్ కాస్ట్యూమ్ తోనే రిహార్సల్స్ చేస్తుంది. హాట్ గా కనిపించడంతో మరోసారి హీట్ ఎక్కించడం ఖాయమని అనిపిస్తుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తుండగా రెహమాన్ స్వరాలిచ్చాడు. ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలవడమే కాదు, సినిమాకు హైప్ తీసుకొచ్చింది. తమిళ సినిమా ఇండస్ట్రీని లీకేజ్లు వెంటాడుతున్నాయి. అదేంటో గాని ఈ లీకేజ్ రాయిళ్లు పెద్ద సినిమాలనే టార్గెట్ చేస్తున్నారు. విజయ్ సినిమా జననాయగన్ లీకేజ్ రచ్చ చల్లారకముందే జైలర్ 2 సీన్స్ బయటకొచ్చేశాయి. జననాయగన్ రిలీజ్ కాకుండానే పార్ట్లుగా నెట్లో పెట్టేశారు. జైలర్ 2 షూటింగ్ పూర్తి కావడానికి వారం ముందు కీలకమైన ఫుటేజ్ లీక్ అయిపోయింది.